ఈ సోమాటిక్ సిస్టమ్ ఏమిటి అంటే ఎంజాయ్ చేయడానికి కోసం టచ్, టెంపరేచర్ ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుస్తుంటాయి. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు సెన్సేషన్ ఉండదు. 3 సెంటీమీటర్స్ దాకా ఒక్కోసారి వాళ్ళు అమ్మాయిలు బట్టలు ఎక్కువైతున్నాయి, రక్తం ఎక్కువ కారుతుందని పినిస్ ఉంటుందో వాడు యువకుడు అయిన తర్వాత కూడా వాడికి అంతే చిన్న పినిస్ ఉండిపోతుంది. అంటే సుమారు 2 ఇంచులు ఉంటే సరిపోతుంది. వీళ్ళు ఎక్స్ట్రా మ్యారిటల్ సెక్స్కి పోయినప్పుడు అది ఒకవేళ ఆవేశంలో కానీ ఆ టెన్షన్లో అది లోపలికి వెళ్ళకపోతే అమ్మాయి అంటుంది నీకు చిన్నగా ఉంది అని. ఇక వీడికి పిచ్చిలు వేసిపోతుంది, నాకు చిన్నగా ఉంది అని. ఏ డాక్టర్ చెప్పినా వినిపించుకోడు. దురదృష్టవశాత్తు అతనికి బాల్స్ తీసేయబడ్డాయి. నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్లో మగవాళ్ళకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ట్రీట్ చేస్తాను. మిత్రులు అడుగుతున్నారు ఇన్ఫెంటైల్ పినిస్ అంటే ఏమిటి. ఇన్ఫెంట్ అంటే 1 year old చైల్డ్ అన్నట్టు. చైల్డ్ 1 year ఉన్నప్పుడు ఎంత పినిస్ ఉంటుందో వాడు యువకుడు అయిన తర్వాత కూడా వాడికి అంతే చిన్న పినిస్ ఉండిపోతుంది. ఇది వెరీ రేర్. చాలామంది తన అంగం చిన్నగా ఉందని అనుకుంటారు. ఈ అంగం సైజు జనరల్ హైట్ను బట్టి ఉంటుంది. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ అంత ఎత్తు ఉంటే న్యాచురల్గా అతని తొడ పొడవు కూడా ఎక్కువ ఉంటుంది, అంగం పొడవు కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. జెనెటికల్గా డిటర్మిన్డ్ ఉంటుంది. ఇప్పుడు మనకు గుమ్మడి చెట్టుకు గుమ్మడికాయలే వస్తాయి, పొట్లకాయలు రావు. పొట్లకాయ చెట్టుకు పొట్లకాయలే వస్తాయి, గుమ్మడికాయలు రావు. మీరు ఎంత ఎరువు వేసినా పొట్లకాయ మహా అయితే కొంచెం లావుగా వస్తుంది, అంతేగాని అది గుమ్మడికాయలాగా కాదు. సో సేమ్ థింగ్ హ్యాపెన్స్. మన తాతలు ఎలా ఉన్నారు, మన తండ్రులు ఎలా వచ్చారు, మన తండ్రులు ఎలా ఉన్నారు, మనం ఎలా వచ్చాం, మనం ఎలా ఉన్నాము, మన కొడుకులు కూడా అలాగే వస్తుంది. కనుక లెంత్ ఈజ్ ఇమ్మెటీరియల్. అయితే ఎప్పుడు ఇమ్మెటీరియల్ అంటే కనీసం 3 సెంటీమీటర్స్ ఉంటే కానీ అది లోపలికి ఎంటర్ కాదు. భగవంతుడు ఆడవాళ్ళ జననాంగాల తయారీలో సోమాటిక్ సిస్టము, ఆటోనామిక్ సిస్టమ్ అని 2 రకాల నర్వస్ సిస్టమ్ దానికి పెట్టారు. ఈ సోమాటిక్ సిస్టమ్ ఏమిటి అంటే ఎంజాయ్ చేయడానికి కోసం టచ్, టెంపరేచర్ ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుస్తుంటాయి. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు సెన్సేషన్ ఉండదు. 3 సెంటీమీటర్స్ దాటిన తర్వాత సెన్సేషన్ ఉండదు. అంటే డల్ సెన్సేషన్ ఉంటుంది. కేవలం ఒత్తిడి మాత్రమే దే కెన్ ఫీల్ ఇట్. దాన్ని ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ సప్లై అంటాం. సో ఈ ఆటోనమస్ సప్లై ఉన్నప్పుడు ఒక్కోసారి వాళ్ళు అమ్మాయిలు బట్టలు ఎక్కువైతున్నాయి, రక్తం ఎక్కువ కారుతుందని గుడ్డ లోపలికి పెట్టుకుంటారు, మర్చిపోతారు. వాసన వస్తుంది కానీ వాళ్ళకి అక్కడ గుడ్డ ఉన్నట్టు కూడా తెలియదు. ఇంత గుడ్డ తీస్తాం మనం ఒక్కోసారి టార్చ్ లైట్ వేసి. ఎందుకు అలా ఉంది అంటే వాళ్ళకి తెలియట్లేదు, సెన్సేషన్ అక్కడ ఉండదు. కనుక కనీసం 3 సెంటీమీటర్లు గట్టిపడ్డప్పుడు ఉండాలి. అంటే సుమారు 2 ఇంచులు ఉంటే సరిపోతుంది. చాలామందికి మగపిల్లలకు అదొక పిచ్చి ఆలోచన ఉంటుంది, నాకు చిన్నగా ఉంది అని. ఎస్పెషల్లీ వీళ్ళు ఎక్స్ట్రా మ్యారిటల్ సెక్స్కి పోయినప్పుడు అది ఒకవేళ ఆవేశంలో కానీ ఆ టెన్షన్లో అది లోపలికి వెళ్ళకపోతే అమ్మాయి అంటుంది నీకు చిన్నగా ఉంది అని. ఇక వీడికి పిచ్చిలు వేసిపోతుంది, నాకు చిన్నగా ఉంది అని. ఏ డాక్టర్ చెప్పినా వినిపించుకోడు, నాకు చిన్నగా ఉంది అని. నాకు ఒకసారి ఒక పేషెంట్ వచ్చాడు, సార్ నేను పబ్లిక్ టాయిలెట్లో యూరిన్ పాస్ చేయలేకపోతున్నాను. ఏంటో ఏం ప్రాబ్లం ఉంది, మేమందరం చేస్తున్నాం కదా అంటే, నాకు వేరే వాళ్ళు చూస్తారు కదా నాకు చిన్నగా ఉంది అని. ఎందుకు చూస్తారు, కొలవడానికి ఒక పద్ధతి ఉంటుంది. డాక్టర్ కూడా చేతికి గ్లౌస్ వేసుకొని టేప్ పెట్టి కొలుస్తాడు, అంతేగాని కళ్ళతో చూసి వీడికి చిన్నగా ఉంది వీడికి పెద్దగా ఉంది అని అనడానికి లేదు. ఏదైనా కొలత తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఒక హార్డ్ కదలని స్ట్రక్చర్ నుంచి తీసుకోవాలి. పొలంలో కొలిచినప్పుడు మనం ఒక రాయి దగ్గర నుంచి కొలుస్తాం. అలాగే మనుషుల శరీరంలో కొలతలు తీసుకోవాల్సినప్పుడు బోనీ పాయింట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ మెడ కింద పెట్టుకుంటే ఇక్కడ నుంచి హార్డ్నెస్ మొదలవుతుంది, మెడ మెత్తగా ఉంటుంది, మళ్ళీ ఇక్కడ హార్డ్ అవుతుంది, బోన్ ఉంటుంది. ఇలా కిందికి వస్తూ ఉంటే కొంత దూరం వచ్చిన తర్వాత బొడ్డుకు సుమారుగా జానడు పైన నుంచి మెత్తగా ఉంటుంది, బొడ్డు కింద కూడా జానడు మెత్తగా ఉంటుంది, తర్వాత మళ్ళీ హార్డ్ వస్తుంది. అక్కడ మనకు బెల్ట్ పెట్టుకునే ప్లేస్ ఆ బోన్, దాన్ని ప్యూబిక్ బోన్ అంటాం. ఆ బోన్ దగ్గర నుంచి టేప్ తీసుకుని కొలవాలి. కొలతల్లో పద్ధతులు ఉంటాయి. ఫ్లాసిడ్ స్ట్రెచ్డ్ పినైల్ లెంత్ అంటాం. అంటే సాఫ్ట్గా ఉన్నదాన్ని స్ట్రెచ్ చేసి ఎంత పొడవు ఉంది అనేది కొలవాలి, అంతేగాని ఊరికే కళ్ళతో చూసి పొట్టిగా ఉంది పొడవుగా ఉంది అని అనుకోవడం పొరపాటు. మరి నిజంగానే ఒకవేళ చిన్నగా ఉంటే దానికి ఏం చేయాలి, దానికి సర్జరీస్ ఉంటాయి. సో చాలా వరకు 99% చిన్నగా ఉంది అని అనుకున్న వాళ్ళకు లెంత్ కన్నా కూడా స్ట్రెంత్ లేదు అని అర్థం. నాకు స్ట్రెంత్ లేదు కనుక లోపలికి వెళ్ళట్లేదు అని అనుకోరు. నాకు పొట్టిగా ఉంది చిన్నగా ఉంది అందుకని పోవట్లేదు అని అనుకుంటారు. సో వెరీ రేర్లీ ఆ ఇన్ఫెంటైల్ పెనిస్ కండిషన్ కూడా వస్తూ ఉంటుంది మా దగ్గరికి. నేను ఒకసారి ఒక కండిషన్ చూశాను. అతనికి 26 ఏళ్ళు, చిన్న వయసులోనే డిస్ట్రిక్ట్ లెవెల్లో హర్నియా సర్జరీ అయింది. 2 వైపులా హర్నియాలలో దురదృష్టవశాత్తు అతనికి బాల్స్ తీసేయబడ్డాయి. అతనికి 26 ఏళ్ళు వచ్చినా కూడా అంగం సైజు మాత్రం చిన్నగానే ఉండిపోయింది. దానికి మనం ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత పెరిగింది. టెస్టోస్టెరాన్ ఇంజక్షన్ ఇచ్చినంత మాత్రాన అందరికీ పెరగదు. అలా పెరుగుదల వయసులో జీవితంలో 13, 14, 15 ఏళ్ళు ఆ వయసులో కనుక హార్మోన్ లేకపోతే అది పెరగదు.
అటువంటప్పుడు జీవితంలో ఏ ఒక్కసారి మనం హార్మోన్ ఇచ్చినా అది పెరుగుతుంది. కానీ ఆల్రెడీ గడ్డాలు మీసాలు వచ్చిన తర్వాత మనం హార్మోన్ ఇచ్చినా అది పెరగదు. మూడవ క్వశ్చన్ మిత్రులు అడుగుతున్నారు, సార్ 60లో కూడా 20 సాధ్యమేనా అని. 60లో కూడా 20 సాధ్యమే. మనం ఇదివరకు పురాణాల్లో వినేవాళ్ళం. యయాతి అని ఒక రాజుగారు ఉండేవారు. వారికి కొంత వయసు వచ్చిన తర్వాత యూత్ లేదు కదా అన్న ఫీలింగ్తో కొడుకులను పిలిచి అడుగుతాడు, నా ముసలితనం మీరు తీసుకుంటారా అని. అందరూ రిఫ్యూజ్ చేస్తారు. అందులో ఒకడు యాక్సెప్ట్ చేస్తాడు. సో ఈయన తన ముసలితనాన్ని కొడుకు ఇచ్చి చాలా సంవత్సరాలు ఎంజాయ్ చేస్తాడు. తర్వాత తన ముసలితనాన్ని తను తీసేసుకుంటాడు. ఇంకా అంత సైన్స్ డెవలప్ కాలేదు, కానీ ముసలితనాన్ని మనం పోస్ట్పోన్ చేసుకోవచ్చు. ఏజింగ్ను యాంటీ ఏజింగ్ ట్యాబ్లెట్స్ అని, యాంటీ ఏజింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. వాటిని వాడడం వల్ల మనకు ఏజ్ తొందరగా రాకుండా ప్రయత్నం చేసుకోవచ్చు. 60లో 20కి అంగం గట్టిపడాలి కదా. అంగం మందులతో ఇప్పుడు వయాగ్రా లాంటి ట్యాబ్లెట్స్ ఉన్నాయి అంగం గట్టిపడడానికి. ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటే కొద్దిమందికి విపరీతంగా హెడేక్ వస్తుంది, లేదా కడుపులో మంట వస్తుంది. అట్లాంటి వాళ్ళకు ఒకవేళ దాన్ని టాలరేట్ చేయలేని వాళ్ళకు సర్జరీస్ ఉన్నాయి. ఆపరేషన్ చేసి లోపల ఒక రాడ్ పెట్టడం వల్ల, ఎముకలు విరిగిన వాళ్ళకు స్టీల్ రాడ్ పెడితే ఎముక ఎలాగైతే అతుక్కొని స్ట్రెంగ్త్ వస్తుందో, అంగాన్ని కూడా ఈ స్టీల్ రాడ్ వల్ల స్ట్రెంగ్త్ వస్తుంది. స్ట్రెంగ్త్ రావడం వల్ల వాళ్ళు సంసారం చేయడానికి వీలవుతుంది. సో 60 ఏళ్ళ వయసులో కూడా, లేదా 90 ఏళ్ళ వయసులో కూడా 20 ఏళ్ళ వయసుకు ఉన్నటువంటి శక్తిని మళ్ళీ పొందవచ్చు. సర్జరీస్ కూడా మరీ కాస్ట్లీ ఏం లేవు, 2-3 లక్షలలో సర్జరీలు అయిపోతాయి. అయితే సర్జరీ చేయించుకునే ముందు సినిమా హాల్కి వెళ్ళినంత క్యాజువల్గా వెళ్ళకూడదు. హార్ట్ ఎలా ఉంది, లంగ్ ఎలా ఉంది, ఫిట్నెస్ ఉందా లేదా, ఎంత ఫిట్ అవుతారు, ఇవన్నీ కూడా టెస్టులు చేయకుండా సర్జరీలు చేయించుకోవద్దు. ఈ సర్జరీల వల్ల కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయా, నాకు డయాబెటీస్ ఉంది కదా, మరి పుండు మానుతుందా, ఇట్లాంటి డౌట్స్ ఉండొచ్చు. ఇలా ఉన్నప్పుడు మీరు డాక్టర్ను సంప్రదించండి. డాక్టర్ గారు చెప్తారు. షుగర్ కంట్రోల్ అయిన తర్వాతనే సర్జరీ చేస్తాం. ఎంత చిన్న సర్జరీ అయినా షుగర్ కంట్రోల్ లేకుండా చేయము, అన్లెస్ ఇట్ ఈస్ వెరీ ఎమర్జెన్సీ. సో షుగర్ కంట్రోల్ చేయించుకోండి, హార్ట్ కండిషన్ పెంచుకోండి. శృంగారం అనేది ఒక రకమైన రన్నింగ్ లాంటిది. సో ఆపరేషన్ కన్నా ముందు నుంచే మీరు కొంచెం రన్నింగ్ చేయడము, లేదా స్విమ్మింగ్ చేయడము, ఎనీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయడము పెంచుకోవాలి. అల్టిమేట్ గోల్ ఈస్ 20 minutes నాన్ స్టాప్ రన్నింగ్ ఉండాలి. శృంగారం అనేది ఒక రకమైనటువంటి రన్నింగ్ లాంటిది. మీరు ఒక 1 hour జిమ్లో వెళ్ళి కష్టపడితే వచ్చిన శ్రమ 5-10 నిమిషాలలోనే శృంగారంలో వస్తుంది. కనుక ఇది శ్రమతో కూడిన వ్యవహారం. కనుక శ్రమ ఓడ్చుకోవడం నేర్చుకోండి. స్టామినా అంటారు, స్టామినా పెంచుకోండి. సో 60లో కూడా 20 చేయొచ్చు, 60 కాదు 90లో కూడా 20 చేయొచ్చు. ఇంకా మందులు వాడిన తర్వాత కూడా కొద్దిమందికి ఆపరేషన్ అంటే ఇష్టం లేదు సార్, మేము ఏం చేయాలి అని అడుగుతారు. వాళ్లకు షాక్ వేవ్ థెరపీ అని ఒక ట్రీట్మెంట్ ఉంది. తర్వాత పీ షాట్ అనే కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తారు. అవి ఇంకా రీసెర్చ్లో ఉన్నాయి. అవి అందరికీ పనిచేయవు, కానీ వాటి కోసం ఒక ట్రయల్ చేసుకోవడంలో తప్పు లేదు. సో ట్రయల్ చేసి చూడండి. ఆ ట్రయల్లో మీకు కనుక అనుకున్న రిజల్ట్ రాకపోతే సర్జరీకి ప్రిపేర్ కండి. సర్జరీ చేసుకుంటే మరి ఎట్లా మా ఆవిడకి తెలిస్తే, లేదా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, కొడుకు తెలిస్తే, లేదా బిడ్డకు తెలిస్తే ఏమవుతుందో అని మొహమాట పడకండి. మీ శరీరం మీ ఇష్టము. ఇప్పుడు కాలుకో చేయికో ఏదన్నా అయితే మీరు ఎలా ట్రీట్మెంట్ తీసుకుంటారో, అంగాన్ని కూడా వచ్చిన ప్రాబ్లం ట్రీట్ తీసుకోవడంలో తప్పు లేదు. ఇది కూడా ఒక రకమైనటువంటి ఆకలే. పిల్లలు పెద్దవాళ్ళు అయినారని మనం భోజనం మానేయము. పిల్లలు పెద్దవాళ్ళు అయినారని భార్యకు దూరంగా ఉండడం అవసరం లేదు. మనం ఉండేదే కొద్ది నాళ్ళు. ఈ కొద్ది నాళ్ళల్లో చాలా కాలం మనకు 50% నిద్రలోనే పోతుంది. మీకు మొదట్లో ఒక 25-30 ఏళ్ళ దాకా చదువుకే పోతుంది. కొంచెం ఉద్యోగంలో స్థిరపడి చేసే లోపల మళ్ళీ రిటైర్మెంట్ ఒకటి వస్తుంది. నా దగ్గరికి చాలామంది రిటైర్ అయిన తర్వాత వస్తారు. సార్ నాకు అసలు సంసారం చేసినట్టు గుర్తు కూడా లేదు, పిల్లలు పుట్టారు, పిల్లల్ని చదివించాము, వాళ్ళు అమెరికాకు పంపించాము, ఆడపిల్లలు అయితే పెళ్ళిళ్ళు చేశాను, నాకు అసలు గుర్తు కూడా లేదు. ఇప్పుడు నేను మా ఆవిడే ఇద్దరమే మాత్రమే ఇంట్లో ఉంటాం, నాకు చాలా టైం కూడా ఉంటుంది, కానీ శృంగారం చేయడానికి వీలు అవ్వట్లేదు, మీరు నాకేమైనా సహాయం చేయండి అని వస్తారు. సో ఉన్న టైంను వేస్ట్ చేసుకోకండి. ఒకసారి వెళ్తే టైం మళ్ళీ రాదు, ఒక్కోసారి యూత్కి పోతే మళ్ళీ రాదు. కనుక యూత్ఫుల్గా ఉన్నప్పుడే దాన్ని ఎక్సర్సైజ్ చేయండి. మందులు లేకుండానే మీకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అది ఫెయిల్ అయినప్పుడు మందులు వాడండి. మందులు వాడంగా కూడా మీకు ప్రాబ్లం కంటిన్యూ అయితే సర్జరీ చేయించుకోండి. మొహమాట పడకండి. దేర్ ఆర్ సమ్ ఎక్సలెంట్ సెంటర్స్ ఉన్నాయి. ఏ సెంటర్లో అయితే సంవత్సరానికి 15 కన్నా ఎక్కువ పినల్ ఇంప్లాంట్ సర్జరీస్ అవుతాయో అవి బెస్ట్ సెంటర్స్ కింద లెక్క, ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ బెస్ట్ సెంటర్స్ కింద. కనుక మీరు ఆ ఎక్సలెంట్ సెంటర్స్లో వెళ్ళి సర్జరీలు చేయించుకోండి. మీరందరూ నా దగ్గరికే రావాలని నేను చెప్పట్లేదు, సర్జరీ చేసే డాక్టర్లు చాలామంది ఉన్నారు, వాళ్ళని సంప్రదించండి.
మొహమాట పడకండి. ఒకవేళ అంత అవసరమైతే చిన్నపాటి అబద్ధం ఆడండి. మూత్రం చేసే గొట్టంలో గడ్డ అయిందనో ఇంకేదో అయిందనో. మనం ఎవరము ధర్మరాజులమేం కాదు. చిన్న చిన్న అబద్ధాలు ఆడకుండానే జీవితం గడపము. కనుక ఆపరేషన్ చేయించుకోవడానికి ఇదొక సాకుగా పెట్టి నేను ఎలా చెప్పాలి, పిల్లలు పెద్దవాళ్ళు అయినారు అనే సాకు చేయకండి. మీరు ఎంజాయ్ చేయండి, మీ పార్ట్నర్ను కూడా హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఎవరికైతే ఏ కపుల్స్ అయితే ఫ్రీక్వెంట్గా శృంగారంలో పాల్గొంటారో వాళ్లకు డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ తక్కువ ఉంటాయి, గొడవలు తక్కువ ఉంటాయి. కనుక దీన్ని కూడా మీరు కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎస్పెషల్లీ ఇప్పుడున్న కాలంలో ఏమిటి అంటే ఫిమేల్ లిబరేషన్. అంతకుముందు ఆడవాళ్ళు దే ఆర్ బీయింగ్ సప్రెస్డ్. వాళ్ళకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండేది కాదు, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండేది కాదు. ఆమె మహారాణి అయినా మహారాజు గారు చెప్తేనే కాలం గడిచేది. అలా కాకుండా ఇప్పుడు ఆడవాళ్ళు మీరే సంపాదించుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. మగవాళ్ళు చేసే ఉద్యోగాలన్నీ కూడా ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మనం చూసాము, పాకిస్తాన్తో మనకు ఒక యుద్ధమైంది. దాంట్లో ఆపరేషన్ సింధూర్. అందులో లేడీసే ముందుండి వాళ్ళ మీద బాంబులు వేశారు. డిఫెన్స్లో మన వాళ్ళు ఆడవాళ్ళు కూడా చాలా ముందంజలో ఉన్నారు. డిఫెన్స్లో ఉన్నారు, నేవీలో ఉన్నారు, ఆర్మీలో ఉన్నారు. కనుక పైలట్స్గా ఉన్నారు, డాక్టర్స్గా ఉన్నారు, లాయర్స్గా ఉన్నారు. కనుక వాళ్ళకున్న ఎబిలిటీని ఎంజాయ్ చేయండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి, వాళ్ళని డిస్కరేజ్ చేయొద్దు. ఆడవాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా కోరికలు ఉంటాయి. వాళ్ళకు కావాల్సిన కోరికలను కూడా తీర్చే ప్రయత్నం చేయండి.